సో మామూలుగా ఏ ప్రొఫెషన్‌లో చూసుకున్నా అండ్ ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్‌లో చూసుకుంటే గిన ఐదర్ జెంట్స్ వెళ్ళడం గానీ, లేదంటే ఎక్స్‌క్లూజివ్‌లీ లేడీస్ వెళ్ళడం గానీ చూస్తూ ఉంటాము. బట్ వెరీ ఫస్ట్ టైమ్ నేను యాస్ ఎ పెయిర్‌గా మీరు వెళ్ళడం నేను చూస్తా ఉన్నాను. సో దీనివల్ల ఎంతవరకు బెనిఫిట్స్ ఉన్నాయండి? డెఫినెట్లీ అండి. పేరుగా వెళ్ళటం వల్ల చాలా ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏర్పడుతుంది కస్టమర్తో. సో ఇనిషియల్గా నేను ఒక్కనే వెళ్ళేవాడిని. సో అక్కడ హస్బెండ్ ఒక్కడే వచ్చి డిస్కస్ చేసేవాళ్ళు. దానివల్ల డెసిషన్ మేకింగ్ అనేది డిలే అయ్యేది. 2-3 విజిట్స్ అయ్యాయి. అయినా కానీ క్లోజింగ్ రేషియో చాలా తక్కువ ఉండేది. ఒకసారి అనుకోకుండా నేను షాపింగ్లో మా మిస్సెస్తో ఉన్నప్పుడు కస్టమర్ సెకండ్ టైం ఒకసారి మాట్లాడడానికి రమ్మన్నారు. సో నాకు టైం లేకపోవడం వల్ల మా మిస్సెస్ని కూడా తీసుకెళ్ళాను. అక్కడ ఎప్పుడైతే మా మిస్సెస్ రావటం వాళ్ళ ఇంటికి వాళ్ళ వైఫ్ కూడా మాతో పాటు డిస్కషన్ కూర్చున్నారు. ఆ డీల్ క్లోజ్ అయింది. అప్పుడు అనిపించింది వై నాట్ సింగిల్ కలిసి వెళ్తే ఇంకా ఎక్కువ డీల్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అదే కంటిన్యూ చేస్తున్నాము. అక్కడ ఏమవుతుందంటే బాండింగ్ ఏర్పడుతుంది అండ్ ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. అవునండి, నిజంగానే. ఎందుకంటే మేము అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు కస్టమర్ కూడా మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారంటే మా ఇంటికి ఒక ఆడపడుచు వచ్చినట్టు ట్రీట్ చేసి మాకు బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వటం. ఈవెన్ ఇంకా చెప్పాలంటే మా ఫ్యామిలీ ఫంక్షన్స్ కంటే మేము కస్టమర్స్ ఫంక్షన్స్కి వెళ్ళడమే ఎక్కువైందన్నమాట. అంటే మమ్మల్ని వాళ్ళు అలా ట్రీట్ చేస్తున్నారు. సో నాకు అప్పుడు అనిపించింది, ఓహో, నేను ఫస్ట్లో హెసిటేట్ అయ్యాను, ఇలా ఏంటి ఈ ఫీల్డ్ ఏంటి అని. కానీ ఆయనతో పాటు వెళ్తున్నప్పుడు పెయిర్గా వెళ్ళినప్పుడు మాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ మాకు ఇచ్చే ట్రీట్మెంట్ కానీ అవన్నీ చాలా బాగున్నాయండి. నా సజెషన్ ఏంటంటే పెయిర్గా చేసుకోండి. అంటే హౌస్ వైఫ్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ హస్బెండ్స్తో పాటు మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. మీరు ఎలా అయితే లైఫ్ పార్ట్నర్ అయ్యారో ఇప్పుడు ఖచ్చితంగా బిజినెస్ పార్ట్నర్ కూడా అవ్వండి. అదే నా సజెషన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.